గురువుగారు, దేవి శరన్నవరాత్రుల్లో ఎవరైతే అంటే దీక్ష తీసుకున్న వాళ్ళు కావచ్చు, దీక్ష తీసుకుని వాళ్ళైనా కూడా పులుపు తినకూడదు అని చెప్పేసి అంటారు. మరి ఆ అమ్మవారికి పులుపు పులిహోరని అంటే నిమ్మకాయ పులిహోర కావచ్చు, చింతపండు పులిహోర కావచ్చు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము. మరి పులుపు తినొద్దు అని ఆ అమ్మవారికి పులుపుని నైవేద్యంగా పెడుతున్నాం కదా, దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? సాధారణంగా నవరాత్రుల్లో పులుపు తినొద్దు అని బయట అందరూ కూడా అనుకుంటూ ఉండే విషయం వాస్తవమే. కానీ ఇది శాస్త్ర విరుద్ధం. ఎందుకంటే పులుపు షడ్రుచుల్లో ఒకటి. షడ్రుచోపేతమైనటువంటి షడ్రుచులతో సమాయుక్తమైనటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు. అయితే కేవలం సంతోషిమాత దీక్ష ఉన్న వాళ్ళకి మాత్రం ఏ పులుపు అంటదు. అది నిమ్మకాయ పులుపు కావచ్చు, చింతకాయ పులుపు కావచ్చు, ఇంకే రకమైన పులుపు అయినా అది సంతోషిమాత దీక్షలో ఉన్న వాళ్ళకి మాత్రమే, అది కూడా కేవలం శుక్రవారం మాత్రమే. మిగతా రోజుల్లో సంతోషిమాత దీక్ష ఉన్నవాళ్ళు కూడా మిగతా రోజుల్లో అన్ని పులుపులని వాడవచ్చు.